నేను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి 6 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా. సో అందులో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అయితే చేశాను. నెక్స్ట్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్ ఉంది, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ అయితే ఉంది, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సర్వీస్, అలాగే వెల్ఫేర్ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ సీనియర్ సిటిజన్కి అయితే ఉంది, గ్రౌండ్ వాటర్ సర్వీస్. ఇలా 6 నోటిఫికేషన్స్ అయితే కొత్తగా అయితే వచ్చాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఇప్పుడు లైబ్రేరియన్ నోటిఫికేషన్ చూద్దాము. సో హెల్త్ సబార్డినేట్ సర్వీస్ కింద అయితే వస్తుంది. సో టోటల్ పొజిషన్స్ అయితే వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో జోనల్ పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఎప్పటి నుంచి ఎప్పటిలోగా అంటే 27/3 నుంచి అయితే యాక్టివేట్ అవుతుంది. 16/4/2024 లాస్ట్ డేట్. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. శాలరీ ఇంత అయితే పే చేస్తారు మీకు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ విత్ ఎంఎల్ఐసి ఆఫ్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ నుంచి అయితే ఉండాలి. డిగ్రీ ఇన్ బయాలజీ, నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ డేటాబేసెస్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇలా కిందకైతే వచ్చేసినట్టయితే కింద ఎగ్జామినేషన్ సిలబస్, ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫీ అయితే వచ్చేసి 250 + 120 అయితే కట్టాలి అందరూ. నార్మల్గా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 120 రూపీస్ ఎక్సెంప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇలా కిందకైతే వచ్చినట్లయితే వీళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అయితే మెన్షన్ అయితే చేశారు. జోనల్ వైజ్గా పొజిషన్స్ అయితే చూడండి. సో ఇక్కడ జోనల్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో ఈ లిస్ట్ దగ్గర పాస్ చేసుకుని సో మీ జోన్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎన్ఎక్స్ 2లో సిలబస్ పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. టోటల్ 450 మార్క్స్కి అయితే ఉంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, లైబ్రరీ, ఇన్ఫర్మేషన్ సైన్సెస్ మీద క్వశ్చన్స్ అయితే ఇస్తారు. కింద సిలబస్ అయితే ఉంది ఫ్రెండ్స్ క్లియర్గా. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. ఇదైతే వచ్చేసి 60 minutes అయితే ఉంటుంది. మ్యాక్సిమం 100 మార్క్స్కి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ సిలబస్ క్లియర్గా అయితే ఇచ్చారు. సో నేను పీడిఎఫ్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఏపీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సర్వీస్లో క్యారీడ్ ఫార్వర్డ్ అయితే వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెష్గా అయితే 2 వేకెన్సీస్, టోటల్ 7. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి దీనికి 21/3/2024 నుంచి 10/4/2024 లాస్ట్ డేట్ అయితే ఉంది. 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ శాలరీ అనేది ఇదైతే ఉంది. సో ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. మస్ట్ పొసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ బీఆర్ కానీ, బీఈ సివిల్, బీఈ ప్లానింగ్, బీటెక్ ప్లానింగ్ కానీ, ఎంఏ జోగ్రఫీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ డిప్లొమా ఇన్ టౌన్ ప్లానింగ్ ఫ్రమ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. సో ఎనీ టౌన్ ప్లానింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేస్తే మీరైతే ఎలిజిబుల్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చినట్లయితే హౌ టు అప్లై అయితే చూద్దాము. ఆన్లైన్లో అప్లై చేయాలి. మీరు ఓటీపీఆర్ ఐడి క్రియేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ కిందకి ఇలా వచ్చినట్లయితే మీకు ఎన్ఎక్సర్ 1లో ఏ వేకెన్సీస్ ఎవరెవరికి ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. ఒకసారి వీడియో పాస్ చేసి చెక్ చేసుకోండి. స్టేట్ వైడ్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. పేపర్ 2లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అయితే ఉంది. అండ్ ఎగ్జామ్ అనేది సో జనరల్ స్టడీస్ నుంచి 150 క్వశ్చన్స్, టౌన్ ప్లానింగ్ 1 నుంచి 150, టౌన్ ప్లానింగ్ 2 నుంచి 150, టోటల్ 450 అయితే ఉంది. ఇలా సిలబస్ అయితే ఇలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ క్లియర్గా. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చెక్ చేసుకోండి. ఈ టౌన్ ప్లానింగ్ దానికి అప్లై చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత కూడా ఏదైనా పాయింట్ అర్థం అవ్వకపోతే సో నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెండ్స్ మీకు అదర్ నోటిఫికేషన్స్ ఇంకేమైనా కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోండి. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా ట్రైబల్ వెల్ఫేర్ అయితే వస్తుంది. సో ఇక్కడ వీటికి మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఉండాలి. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్కి 1 వేకెన్సీ మాత్రమే ఉంది. ఆ 1 వేకెన్సీ కూడా చెక్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎన్ఎక్సర్ 1లోకి అయితే వెళ్ళాలి. ఆ 1 వేకెన్సీ ఎస్సీ వాళ్ళకైతే ఉంది. అది కూడా జోన్ 4లో ఉన్న వాళ్ళకైతే ఉంది. ఇలా చెక్ చేసుకోండి. సో వెల్ఫేర్ డైరెక్టర్ డిఫరెన్షియల్ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్ క్లిక్ చేసినట్లయితే ఆ నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీనికైతే టోటల్ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికైతే వచ్చేసి మస్ట్ పొసెస్ ఏ మాస్టర్ డిగ్రీ ఇన్ సోషియాలజీ, సోషల్ సైన్స్, సోషల్ వర్క్, సైకాలజీ అయితే ఉండాలి. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ప్రతిదీ చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ అన్నీ చూపించాను. గ్రౌండ్ వాటర్ సర్వీస్ కూడా చూపిస్తాను. గ్రౌండ్ వాటర్ కూడా 1 వేకెన్సీ మాత్రమే ఉంది. ఆ 1 వేకెన్సీ కూడా ఎంఎస్సీ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలి. అలాగే అప్లైడ్ కెమిస్ట్రీ కానీ, డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. సో ఆ 1 పొజిషన్ ఎవరికి ఉందో కూడా చెప్తాను ఫ్రెండ్స్ క్లియర్గా. సో 1 పొజిషన్ అయితే ఓసీ వాళ్ళకైతే ఉంది. స్టేట్ వైడ్ పోస్ట్ అంటే ఏ జోన్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇలా అయితే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని నోటిఫికేషన్స్ చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.